వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు నారా దేవాంశ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు సీఎం చంద్రబాబుకు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అర్చకులు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం తరిగొండ వెంగబామ్మ సత్రంలో దేవాంశ్ పేరుతో అన్నదానం నిర్వహించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రసాదాలు వడ్డించారు. ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు కీలక ఉపశమనం కల్పించింది. సిఐడి దాఖలు చేసిన మొత్తం 5 కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరైంది. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పోసానిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఆయన అరెస్ట్ చేయగా అన్ని కేసుల్లోనూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో సమర్థంగా వాదనలు వినిపించారు. దీంతో గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పుతో పోసానికి తాత్కాలిక ఊరట లభించింది. అయితే ఈ కేసులపై విచారణ ఇంకా కొనసాగుతోంది. పూర్తిస్థాయి విచారణ అనంతరం తదుపరి నిర్ణయం వెలువడనుంది. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం వెంగబాంబ అన్నప్రసాద కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించి సేవించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కుటుంబం టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు 44 లక్షలు విరాళంగా అందజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం వెంకటేశ్వర స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు వెంగమామ అన్న వితరణ కేంద్రంలో అన్నప్రసాదం స్వయంగా వడ్డించారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు లేవు. ఆయా గ్రామాల్లో వెంకన్న ఆలయాల నిర్మాణాల కోసం నిధులు సేకరించేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం. నాడు ఎన్టీఆర్ అన్నదానం, నేడు ప్రాణదానం కార్యక్రమాలు ప్రవేశపెట్టాం. 3వ కార్యక్రమంగా ఆలయాల నిర్మాణాలను తలపెడుతున్నాం.
మాధవ సేవ కోసమే ఆలయాల నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం. ట్రస్టుకు వచ్చే నిధులు పగడ్బందీగా ఖర్చు చేస్తాం. వెంకటేశ్వర స్వామి ఆస్తులు ఎవరు కబ్జా చేసినా వాటిని తిరిగి దేవుడికే చెందేలా చేస్తామని చంద్రబాబు అన్నారు. మా దేవాంశ్ పుట్టినరోజు కూడా, అందుకనే మేము మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి కంపల్సరీగా ఫ్యామిలీ మెంబర్స్కి రావడం వీలైనంత వరకు, అదే మాదిరిగా ఆయన పుట్టినప్పటి నుంచి కూడా అన్నదానం చేయడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. అన్నదానం అనేది ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరుగుతూ ఉంది. ఈరోజు ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి 2200 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వచ్చి అన్నదానం ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నారు, లేకపోతే ఆ రోజుకి వాళ్ళే విరాళాలు ఇచ్చి నిర్వహించే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇది శాశ్వతంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మేము అక్కడికి వచ్చినప్పుడు కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా నేరుగా అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అన్నం వడ్డించినప్పుడు ఉండే తృప్తి ఎలకట్టలేదు. అందుకనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సర్వ్ చేశాం. మేము సర్వ్ చేయడమే కాకుండా భావితరాలకు కూడా గుర్తు చేసుకునే విధంగా సంస్కారాన్ని నేర్పిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం బాగుండడం కాదు, సమాజ హితం కోసం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీరు చూస్తే నేను ప్రాణదాన కార్యక్రమాన్ని ప్రారంభించాను. గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు శాసనసభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేళ్లకే రోడ్లు వేశారని ఆయన విమర్శించారు. ఆ 3 చోట్ల రోడ్లకు చివరికి సింగరేణి నిధులు కూడా వాడారని ఆరోపించారు. రోడ్ల గురించి రాష్ట్రమంతా తిరిగి చూద్దామని హరీష్ రావుకు సవాల్ విసిరారు. కోమటిరెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో R&B పనుల గురించి లెక్కలు తీద్దామన్నారు. ఎందుకంటే అధ్యక్ష, ఇవన్నీ ఎందుకంటే 10 సంవత్సరాలు ఒక్క గుంట పూడలే, ఒక్క రోడేలే, ఒక కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. వీళ్ళు ఏమైనా ఇలా దోపిడిగా రోడ్ అధ్యక్ష ఒకటే చెప్పదలుచుకున్నాను. అంటే నేను R&B మినిస్టర్గా నేషనల్ వ్యవహారంతో మన ప్రపంచంలోనే యాక్సిడెంట్లలో భారతదేశంలో ఎక్కువ మంది యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇండియా మళ్ళీ భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కువ యాక్సిడెంట్లలో మరణించడం, హ్యాండీ కావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 5 ఏళ్లలో రోడ్ల గురించి మర్చిపోయి అధ్యక్ష ఎక్కడైనా పోదా. ఇప్పుడు మేము మొన్న 500 కోట్లు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎమర్జెన్సీ రిపేర్స్ కింద రిలీజ్ చేసిండు. అది అప్పుడే టెండర్స్ పిలిచినాం. ఇది మేము జూన్ నుంచి దేశంలో రోల్ మోడల్ రోడ్లు ఎక్కడున్నాయంటే తెలంగాణ కేర్ ఆఫ్ అని చూపిస్తాం. ఎందుకంటే రోడ్లు అధ్యక్ష మనం ఏదైనా మాట్లాడద్దు, కమిషన్లకు వచ్చే ప్రాజెక్టు వాడద్దు. రోడ్లలో కమిషన్ రావు కాబట్టి దాన్ని పక్కన పెట్టిను. మేము చేసి చూపిస్తాం. మినిస్టర్ గారు క్లారిఫై చేస్తున్నాం. 40% ఫ్రమ్ కాంట్రాక్టర్ సైడ్, 60% ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అధ్యక్ష, నేను బట్టి గారిని ఏమడుతున్నా అంటే 40% కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బును ఏ రకంగా చెల్లిస్తారో ఆర్థిక మంత్రి గారు చెప్పాలి. ఎందుకంటే నేషనల్ హైవేస్లో అయితే టోల్ గేట్లు పెట్టి వసూలు చేసి కాంట్రాక్టర్లకు చెల్లిస్తారు. మరి మీరు తమ ఊరు నుంచి పక్క ఊరికి పోవాలంటే, గ్రామం నుంచి మండలానికి పోవాలంటే టోల్ గేట్లు పెట్టి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా, లేదు వచ్చే 10 ఏళ్ల పాటు రాబోయే ప్రభుత్వాల మీద అప్పుల భారం వేస్తారా? దాన్ని స్పష్టంగా చెప్పాలని నేను సూటిగా బట్టి గారిని తమ రిప్లైలో చెప్పాలని కోరుతా ఉన్నాను. అధ్యక్ష, ఇకపోతే ఫైనాన్స్ ప్రజలని హౌస్ ద్వారా ప్రజలని మిస్గైడ్ చేసే ప్రజలని మిస్గైడ్ చేయొద్దు. ఇప్పుడు
అడిగే ప్రశ్న మీరు టోల్ అనేది ప్రసక్తే లేదు. మేము కాంట్రాక్టర్లకు ఆ 40% కూడా ఎవ్రీ 6 monthsగా 3 monthsగా ఒక డిస్ట్రిక్ట్ వైజ్ టెండర్ పిలిచి కాంట్రాక్టర్లు 40% మేము పే చేస్తాం, 60% తీసుకున్న లోన్ కూడా మేమే పే చేస్తాం. టోల్ అనేది ప్రసక్తే లేదు. మేము ట్రాన్స్పరెంట్ గా ఇది రాష్ట్రం మొత్తం పంచాయతీరాజ్ విలేజ్ టు మండల్ టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ డబుల్ రోడ్స్ తోని మోడల్ గా వచ్చే 3 years తర్వాత అప్పుడు మీరే రోడ్ల మీద తిరుగుతారు, మీరే చూసి అప్పుడు అర్థమవుతుంది మీకు. టోల్ ప్రసక్తే లేదు, టోల్ అనే మాటే లేదు. అధ్యక్ష, మా ప్రశాంత్ రెడ్డి గారు R&B శాఖ మంత్రి ఉన్నప్పుడే కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి మండలానికి డబుల్ రోడ్ వేశారు, ప్రతి జిల్లా కేంద్రానికి 4 lane రోడ్ వేశారు. అధ్యక్ష, అయితే ఈ 40% కాంట్రాక్టర్ల డబ్బు ఆర్థిక మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, ఎన్ని సంవత్సరాలు డబ్బు చెల్లిస్తారు? అంటే రేపటి ప్రభుత్వాల మీద, భవిష్యత్ తరాల మీద ఈ అప్పు భారం వేస్తారా? ఈ అప్పు FRBM పరిధిలోకి వస్తుందా? ఈ అప్పు ఎన్ని సంవత్సరాలు చెల్లిస్తారు అనే విషయాన్ని గౌరవనీయులు భట్టి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష గౌరవ స్పీకర్ గారు అలాగే హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒకటే నిమిషం సార్, ఎక్కువ హరీష్ రావు గారు చాలా అంటే నేను దాన్ని ఏ లాంగ్వేజ్ చెప్పాలని చెప్పలేను, ఇంతకంటే ఇక పెద్ద జోగు ఉండదు అనుకుంటా. నేను ఒక సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వెల్ ఈ 3 సింగరేణి మినరల్ సింగరేణి ద్వారా సింగరేణి మినరల్ ఫండ్, CSR ఫండ్, స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఈ 3 కార్యదర్శులు సార్ మూడు కార్యదర్శులు అధ్యక్ష, మీరు కూడా 3 సార్లు శాసనసభ స్పీకర్ గా ఉన్నారు. మీరు ఇవాళ తాండూరు మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు చెప్తున్నాం, మనం వికారాబాద్ వేరంపరం అసలు రోడ్లు లేక గ్రామాలలో తిరగలేని పరిస్థితి. ఈ 3 కార్యదర్శులు అంటే మామ, అల్లుడు, బావమర్ది. మీరు సింగరేణి మినరల్ ఫండ్ కూడా, సింగరేణి DFFT ఫండ్ కూడా ఇక్కడ వేసుకున్నారు. మీ దగ్గర లెక్కలు ఉన్నాయి. సింగరేణి ఫండ్ 3 కార్యదర్శులే. పక్క కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ కూడా ఎన్నిసార్లు అడిగిన 1 రూపాయి ఆయనకు రోడ్డు, దుబ్బాకల రోడ్లు ఈ ముగ్గురే డబుల్ రోడ్లు వేసుకున్నారు. ఇది ఛాలెంజ్ చేస్తున్నా, పోయి చూద్దాం రాష్ట్రంలో ఎక్కడైనా డబుల్ రోడ్లు ఉన్నాయా? ఈ 3 కార్యదర్శులు ఛాలెంజ్ చెప్పండి. ఎందుకు సార్? సినిమా నటులు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న విషయంపై సిపిఐ నేత నారాయణ తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే చేతి నిండా అవకాశాలు ఉన్న వాళ్ళు ఇలా తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించడం దుర్మార్గమన్నారు. యువతకు ఆదర్శంగా ఉండాల్సిన నటులు తప్పుదారి చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుట్కా కేసులో వచ్చిన పనిలేని తీర్పుతో కొందరు పాన్ పరాగ్ పేరుతో అనైతిక వ్యాపారం చేస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ బెట్టింగ్స్ యాప్స్ కూడా అదే మార్గాన్ని అనుసరిస్తున్నాయని హెచ్చరించారు. తక్షణమే ఈ యాప్స్ ను నిషేధించాలని, వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనాలను మోసం చేసే ప్రకటనలు సమాజాన్ని చెడదారి పట్టిస్తున్నాయని వ్యాఖ్యానించారు. చట్టపరంగా ఉంది కాబట్టి నేను చేశాను అంటున్నాను. ఏం చట్టం? పనికిమాలిన చట్టం. చట్టం వేరు, నైతికత వేరు. గుట్కా కూడా ఇది ఆహార వస్తువులు ఇది ఒకటని చెప్పేసి ఒక పనికిమాలిన జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పాన్ పరాక్ ఇవన్నీ తయారు చేసి అమ్మేస్తూ ఉన్నారు. చాలా హీనాధీనం ఏంటంటే పాన్ పరాక్ లాంటి వాటికి కూడా సినిమా యాక్టర్లు అడ్వైజ్ చేస్తున్నారు, దాన్ని తిని ఎంజాయ్ చేస్తున్నారు పనికిమాలిన వాళ్ళు. దీన్ని చూసినప్పుడు సాంఘిక అరాచకంతో కూడుకున్నటువంటిది, సాంఘిక హింసతో కూడుకున్నది, అనైతిక విలువతో కూడుకున్నటువంటి అంశాలపైన మీరు ఎందుకు మీ పాపులారిటీ ఉపయోగిస్తున్నారు? కేవలం డబ్బులు అంటే మీకు డబ్బులు ఇచ్చారు కదా, జనం సపోర్ట్ చేశారు, మీకు డబ్బులు ఇచ్చారు, ప్రతి సినిమా యాక్టర్ బ్రహ్మాండంగా అనుభవిస్తున్నారు. కొంతమంది సినిమా యాక్టర్ రిటైర్ అయిన వాళ్ళు మామూలు యూట్యూబ్లో యాక్ట్ చేసుకుంటున్నారు, సీరియల్స్ యాక్ట్ చేసుకుంటున్నారు. చేసుకోండి, అనేక సీరియల్స్ వస్తున్నాయి, దాన్ని చేసుకోండి. పోయి ఎందుకు పాడుపుత్రులు పని చేస్తున్నారు? ఇప్పుడు దాకా జనం చేత మెప్పించబడి ఇలాంటి చేస్తున్నప్పుడు ఎంతమంది ఆత్మహత్య చేస్తున్నారు బెట్టింగ్ సార్? నేను ఎవరో నాకు ఫోన్ చేశాడు, సార్ మీరంతా ఆన్లైన్ రమ్మి ఆడతారు, చెప్తా పోతా చెప్పాడు, పేరు కూడా తెలియదు నాకు. అంటే ఇట్లా వాళ్ళకి ప్రోత్సహించే పద్ధతుల్లో సినిమా యాక్టర్ చేయకూడదు. ఒకప్పుడు చిరంజీవి
కోకోకోలా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు. అప్పుడు నేను ఆయన లెటర్ రాశాను. ఈ కోకోకోలా అనేది నేనే కాచి చూశాను, బాండాలో పెట్టేసి కాశాను, తాడులాగా వచ్చేసింది. అయ్యే కోకోకోలా తాగడం వల్ల అది అనారోగ్యం, పిల్లల్ని చెడగొడుతున్నావు, చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ లోపల ఆపకపోతే ధర్నా చేస్తానని చెప్పి ప్రకటిస్తాను. చేస్తే సాయంత్రానికంతా అల్లు అరవింద్ గారు నాకు ఫోన్ చేశాను. ఏంటైనా చిరంజీవి పైన బాంబులు వేసేవారు. నేనేం వేయలేదని అంటే ఏమిటంటే మేము చేసే అడ్వైజర్ వచ్చే డబ్బులు ఈ చిరంజీవి రక్త నిధి ఉంది కదా, దానికి ఖర్చు పెడుతున్నాం, దానివల్ల ఉపయోగపడతాను. నేను అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా, రక్తం చెడగొట్టడానికి మీరు దీన్ని ఉత్సాహపరిస్తే చెడిపోయిన రక్తానికి మనం బాగు చేయడానికి మీరు ఖర్చు పెడతారా? ఇదేం అన్యాయం ఉంది అని అంటే మరుసటి రోజు ఫోన్ చేశాడు, మాకు 3 నెలలు టైం ఇవ్వు, ఎందుకంటే ఆల్రెడీ ఐపీఎల్ 2025 సీజన్ను పురస్కరించుకుని ముంబై ఇండియన్స్ జట్టు చెన్నైకి చేరుకుంది. జట్టు సభ్యులు విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే అభిమానులు భారీగా తరలివచ్చి ఘనంగా స్వాగతం పలికారు. సెల్ఫీలు తీసుకుంటూ జట్టుపై ప్రేమను చాటారు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ బలమైన సన్నాహకాలతో బరిలోకి దిగనుంది. చెన్నైలో జరగనున్న ప్రారంభ మ్యాచ్కు ముంబై జట్టు ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేసింది. ఆటగాళ్లంతా ఉత్తమ ప్రదర్శనకై సిద్దమవుతున్నారు. ఐపీఎల్ 2025 కోసం ముంబై అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. వచ్చే రోజుల్లో ప్రాక్టీస్ సెషన్లు ప్రారంభమవుతాయి. జట్టు రాకతో చెన్నై నగరంలో క్రికెట్ జోష్ పెరిగింది. చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. ఎమ్మెల్సీగా నమ్మకంతో ఎంపిక చేసిన జగనన్నకు మోసం చేస్తూ రాజీనామా చేసిన మర్రి రాజశేఖర రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగనన్న మాటే శిరోధార్యంగా తానైతే భావించారని, నమ్మకాన్ని కాపాడానని పేర్కొన్నారు. ఓడిపోయిన తనపై విమర్శలు చేయడమే కాక మర్రి రాజశేఖర్ ఓడిపోవడం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నాయకుడిగా తాను కార్యకర్తల మధ్య ఎప్పుడూ ఉంటానని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల కన్నా అధినేతపై నమ్మకమే ముఖ్యమని తెలిపారు. పార్టీకి గౌరవం ఉండాలంటే అంతర్గత విధేయత అవసరమని వ్యాఖ్యానించారు. ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిలకలూరుపేటకి ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి హస్తం గుర్తుకు కాకుండా ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి మర్రి రాజశేఖర్ గారికే ఓటేయమని ఇక్కడున్నటువంటి ప్రజల్ని ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కోరడం జరిగింది. అప్పుడు ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి మర్రి రాజశేఖర్ గారు 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక్కసారి ఆలోచన చేయండి. పార్టీని, పార్టీ సింబల్ని కాదని ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
మరి రాజశేఖర్ గారికి ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇచ్చారు, ఏ విధంగా మద్దతుగా నిలిచారు, వారు ఎమ్మెల్యేగా అవడానికి కారకులయ్యారు అనేటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఆ తర్వాత 2009లో మరి రాజశేఖర్ గారికి ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అవకాశం వారికి దక్కింది. 2009లో అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ మర్రి శేఖర్ గారు ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ వారి గౌరవానికి ఎక్కడ కూడా తగ్గింపు అనేది జరగలేదు. ఆ తర్వాత ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మర్రి రాజశేఖర్ గారు కూడా రావటము, తమతో జగన్మోహన్ రెడ్డి గారితో జర్నీ చేయటం జరిగింది. అప్పుడు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లోనే ఉమ్మడి కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. హనీ ట్రాప్ వ్యవహారంపై అసెంబ్లీలో బీజేపీ నేతలు, మంత్రులు సహా పలువురిపై ఆరోపణలు చేస్తూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన స్పీకర్ సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై 6 నెలల సస్పెన్షన్ వేటు వేశారు. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజా ప్రయోజనాల కోసం తమ నేతలు సమస్యను లేవనెత్తితే ఇలానే నిశ్శబ్దం చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించింది. హనీ ట్రాప్ అంశంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తోంది. ఎమ్మెల్యేల సస్పెన్షన్లతో అసెంబ్లీలో ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. ಈಗ ವಿಧೇಯಕವನ್ನು ಖಂಡವಾಗಿ ಮುಖಕ್ಕೆ ಹಾಕುತ್ತೇನೆ. 2ರಿಂದ 4 ಖಂಡಗಳು ವಿಧೇಯಕದ ಅಂಗವಾಗಿರಬೇಕೆಂಬುದು ಸಭೆ ಮುಂದಿರುವ ವಿಷಯ. ಪ್ರಸ್ತಾವದ ಪರವಾಗಿ ಹೌದು ಎಂದು ಸೂಚಿಸಬೇಕು. ಪ್ರಸ್ತಾವ ಹೌದು ಪರವಾಗಿದೆ ಎಂದು ಭಾವಿಸುತ್ತೇನೆ. ಪ್ರಸ್ತಾವ ಹೌದು ಪರವಾಗಿದೆ. ಪ್ರಸ್ತಾವ ಒಪ್ಪಿಗೆ ದೊರಕಿದೆ. 2ರಿಂದ 6 ಖಂಡಗಳು ಅಂಗವಾದವು. 1ನೇ ಖಂಡ ಹೆಸರು ಮತ್ತು ಅವತರಣಿಕೆ ವಿಧೇಯಕದ ಭಾಗವಾಗಿ ಸಭೆಯ ಮುಂದಿರುವ ವಿಷಯ. ಪ್ರಸ್ತಾವದ ಪರವಾಗಿ ಹೌದು ಎಂದು ಸಭೆಯನ್ನು 10 ನಿಮಿಷ ಮುಂದೂಡ. రెండు 2016లో గేమింగ్ యాప్ ప్రమోషన్ చేసిన విషయం గురించి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఆ యాప్ ను తప్పుగా ప్రమోట్ చేశారని 2017లోనే అర్థమైందన్నారు. అప్పట్లో తెలియక చేసిన తప్పు అని స్వయంగా వెల్లడించారని స్పష్టం చేశారు. తాను తప్పును గ్రహించిన వెంటనే వాటిని వాడకూడదని ప్రకటించానని తెలిపారు. ఆ తర్వాత ఏ గేమింగ్ యాప్ ను తాను ప్రమోట్ చేయలేదని వివరించారు. అప్పటి నుంచే తాను ఈ విషయంపై స్పష్టతతో ఉండటాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత బీజేపీ నేతలు, ఇతరులు తనపై చేస్తున్న విమర్శలు అవసరం లేని రాజకీయ ఎత్తుగడులుగా అభివర్ణించారు. నైతిక విలువలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు. 2021లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూజ్ చేస్తే నేను వాళ్ళకి నోటీసులు, వాళ్ళకి ఈమెయిల్, మళ్ళీ వాట్సాప్ లో పంపించి లేదండి ఇందులో నేను లేను, ఇది చేయకూడదు, కాంట్రాక్ట్ అయిపోయింది, ఇది తప్పు అని కూడా చెప్పాను. వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు అది మళ్ళీ రీక్ అయింది. దానివల్ల ఈ సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఇది రాలేదు. వస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్తాను. బట్ మీకు సమాధానం చెప్పాల్సిందే నా బాధ్యత. సో 2017 9 years బ్యాక్ ఫర్ 1 year కాంట్రాక్ట్ నేను చేసింది నిజం.
అది తెలిసిన తర్వాత దాన్ని ఆపింది నిజం, ఆ తర్వాత నేను చేయలేదు అనేది కూడా నిజం. ఈ మాట మీకు చెప్తున్నాను. ఇంకో విషయం, దయచేసి యంగ్స్టర్స్ ఇలాంటి గేమింగ్ యాప్ అది ఒక వ్యసనం. ప్లీజ్ మీ జీవితాన్ని కోల్పోండి. థ్యాంక్ యూ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యపై ఫెడరల్ ప్రభుత్వ నియంత్రణను తొలగిస్తూ విద్యాశాఖను రద్దు చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం మేరకు ఇకపై విద్యా వ్యవస్థపై పూర్తి అధికారం రాష్ట్రాలకు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి రాష్ట్రం తమ అవసరాలకు తగ్గట్టుగా విద్యా విధానాలు రూపొందించుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయాన్ని పలు అమెరికా రాష్ట్రాలు స్వాగతించాయి. విద్యలో కేంద్ర నియంత్రణ తగ్గిపోవడం అనేది స్థానిక అభివృద్ధికి దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నాయి. ట్రంప్ తీసుకున్న ఈ సంచలనాత్మక నిర్ణయం అమెరికాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. విద్యారంగంపై ఇది గేమ్ చేంజర్ అని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. We're going to be returning education very simply back to the states where it belongs, and this is a very popular thing to do, but much more importantly, it's a common sense thing to do, and it's going to work. Absolutely, it's going to work, and I can tell you from dealing with the governors and others in the state, they want it so badly. They want to take their children back and really teach their children individually. Probably the cost will be half, and the education will be maybe many, many times better. So we look forward to this.